హాయ్ అండి. ఏదైతే చిలుకూరి బాలాజీ టెంపుల్ సంబంధించి అక్కడొక ప్రధాన అర్చకులైన రంగనాథ్ గారి పైన దాడి జరిగిందండి. రామరాజ్యం అని సంబంధించి ఒక ఏదో సంబంధించి దానికొక టీమ్‌గా తయారు చేసుకొని వీరరాఘవరెడ్డి అనే ఒక వ్యక్తి అతని పైనైతే దాడి చేశారు. కొట్టారంటున్నారు. విజువల్స్ లేవు గాని మనకి. కొట్టారనైతే తెలుస్తుంది కొంచెం గట్టిగానే. మరి చూడాలి. దీన్ని మరి ఎలా చూడాలనేది చాలామంది అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఒక హిందువు పైన దాడి చేయడం ఏంటనేది అర్థం కాని సిట్యుయేషన్‌లో చాలామందున్నారు. ఇది ఖచ్చితంగా మనం ప్రతిఘటించాలండి. అస్సలు దాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఎవడైతే ఆ వీరరాఘవరెడ్డి ఉన్నాడో వాడు ఖచ్చితంగా తప్పు చేశాడు. తప్పుడు దారిలోనే ఎళ్తున్నాడు. మరి ఎవరు వాళ్ళని ప్రలోభ పెట్టారో తెలీదు గానీ, వాళ్ళని ఎవరు ఇలా మైండ్ వాష్ చేసి ఇలా పంపించారో తెలీదు గానీ, వాళ్ళు చాలా తప్పుడు దారిలో అయితే ఎళ్తున్నారు. వాళ్ళు పేరు పెట్టుకుందే రామరాజ్యం అని పేరు. రాముడు ఎప్పుడు గూడా ఎలాంటి ఎలాంటి అహింసని ఎప్పుడు ప్రోత్సహించడాయన. చాలా శాంతమూర్తి అని మనకు తెలుసు. ఎప్పుడు గూడా జరగాల్సిన టైం వచ్చినప్పుడే జరుగుద్దని చెప్తాడు. టైం కాలమే నిర్ణయిస్తుందని రాముడిని నమ్ముతా ఉంటాడు. అలానే వీళ్ళు ఆ దారిలో గాకుండా హింస మార్గాన్ని ఎంచుకున్నారు. హింస మార్గంలో వెళ్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పేదేంది ఇక్ష్వాకు కులం ఏదైతే కులం ఉందో ఆ కులానికి సంబంధించి వాళ్ళ గోత్రనామాలు కావాలని అడుగుతున్నారు. నీకు కావాలంటే సభలు పెట్టుకోవయి. నిన్ను వాళ్ళని అడిగమని ఎందుకు వాళ్ళని బెదిరించాల్సిన అవసరం ఉంది ఈడికి. అదెంత దారుణమండి. అతన్నడిగి అతను ఇవ్వనంటున్నాడు. సరే నీకంత దమ్ముంటే, నీకంత శక్తి లేకుంటే నీకు అంత నీ మాటకంత పవరుంది, లేకుంటే మీ సంస్థకంత ఇదుందనుకుంటే, నువ్వు సభలు పెట్టుకో. సభ పెట్టుకొని ఇక్ష్వాకు కులోళ్ళందరూ నా దగ్గర రండి. నా గోత్రంకు సంబంధించిన వాళ్ళందరూ నా దగ్గర రండి అని పెట్టుకో తప్ప, నువ్వు వాళ్ళని అర్చకులను బెదిరించి, వాళ్ళ నుంచి వాళ్ళందరిని ఒక సైన్యంలో చేసుకుందాం, మనల్ని కాపాడదాం. ఏం కాపాడతావు నువ్వు? ఈ రాజ్యాంగాన్నే నువ్వు వ్యతిరేకిస్తున్న వాడివి. నువ్వేం కాపాడతారో నాకర్థం కాదు. చిన్నప్పటి నుంచి నువ్వెలా పెరిగావు? ఏం చేసావు? ఏమనంటే భగవద్గీత శ్లోకాలు చెప్తా ఉంటాడు. ఆ వీర్రాఘరెడ్డి వాడిని ఇప్పుడు పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడు కదా! వాడిని నుంచోబెట్టి, "అరే! భగవద్గీత మొత్తం చెప్పరా" అని చెప్పి ఒకసారి చెప్పండి. లేకుంటే వేరే వాడు అన్నీ తెలుసుకొని ఉంటాడు కదా! శాస్త్రాలన్నిటి గురించి. వేరే దాని గురించి అడగమని చెప్పండి. ఇమ్మీడియేట్‌గా చెప్తాడు వాడు. ఎవరికైనా ఆ టైం ఉంటది. దాని తర్వాత దాన్ని చదువుకుంటారు, వస్తారు. వాళ్ళు చాలా పఠనం బట్టి ఉంటారు. సడెన్‌గా అడిగితే ఎవరికీ గుర్తురావు అలాంటివి. ఈడంటే దొంగ నా కొడుకులంటాడు ఆడు. ఈడే పెద్ద దొంగ నా కొడుకండి. ఈడే పెద్ద ఫ్రాడ్ అండి. ఈ వీరరాఘరెడ్డి అనేవాడు మరి ఎందుకు క్రియేట్ చేసుకున్నాడో లేకుంటే ఇది కొత్తగా తయారవుతా ఉన్నారు మన దేశంలో. ఆల్రెడీ చూసాం కొంతమంది సాధువులు, మఠాలు, పీఠాలు పెట్టుకొని కొన్ని కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు దన్నుకుంటా ఉన్నారు. అలాంటి పార్టీలాగానే కనిపిస్తుంది ఈడు గూడా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరిని తెలుసుకొని ఎందుకంటే ఎవరెవరైతే డొనేషన్ చేస్తున్నారో వాళ్ళ పేర్లు కూడా కావాలంటున్నాడు ఈడు. వాళ్ళందరి దగ్గరికెళ్ళి బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసే విధిగా కనిపిస్తున్నాడు ఇలాంటి వాళ్ళైతే. దీన్ని అస్సలు మనం సహించడానికి లేదండి. వీళ్ళు వెళ్తున్న దారి గాని అదంతా రాంగ్ డైరెక్షన్‌లో ఉంది. వాళ్ళనేదో ఎవరో గట్టిగా బ్రెయిన్ వాష్ చేసి పంపించినట్టయితే కనిపిస్తుంది. వాళ్ళ మాట తీరు గాని అదంతా గాని అసలకి ఎట్లా ఉందంటే ఇప్పుడు మనకి వాడే చెప్పాడు. బయట రేపులు చేస్తుంటే కోర్టులు ఇంకా సరైన తీర్పులు ఇవ్వట్లేదు. అంతా డిలే చేస్తున్నారు. అసలకి కోర్టుల మీదనే కేస్ చేయాలి. అది సెంట్రల్ గవర్నమెంట్ చేయాలని చెప్తున్నాడు. ఓకే. నేను ఒప్పుకుంటాను. కొన్ని డిలే అవుతున్నాయి. ఎందుకు డిలే అవుతుంది? సాక్ష్యాధారాలు లేకన. సాక్ష్యాధారాలు మరి లేవు గదా! లేవంటే ఏంది పోలీసులు సరిగ్గా పనిచేయాలి, అన్నీ చేయాలి. దానికి ఏంటి అది జరిగింది ఇప్పుడు రేప్ చేసినోడు అక్కడే ఉంటాడా? సాక్ష్యాధారాలు పక్కన పెట్టి ఎళ్ళిపోతాడా? కానీ ఎతకాలి, టైం పట్టిద్ది. వాటన్నిటికి శిక్ష పడడానికి టైం పడుతుంది. ఈ ఎదవకి ఈ వీరరాఘరెడ్డి అంత ఇది ఉంటే సరే కోర్టుల పని కోర్టు చేస్తుంది. పోలీసుల పని పోలీసులు చేస్తున్నారు. మరి ఈడు ఒక టీమ్‌గా ఫార్మ్ అయ్యిండు కదా! ఆల్రెడీ టీమ్‌గా ఫార్మ్ అయ్యి ఎక్కడెక్కడ ఈ తప్పులు జరుగుతున్నాయి వాటి గురించి సాక్ష్యాధారాలు ఈడే సేకరించి కోర్ట్‌కి ఇయొచ్చు కదా! కోర్ట్ ఇస్తే బంగారంలా తీసుకొని ఇంకా అప్రిషియేట్ చేస్తుంది కదా ఈళ్ళని. అదే కదా రామరాజ్యం అంటే. వీడు చెప్పిన రామరాజ్యం అదే గదా! ఎక్కడైతే తప్పు జరుగుతుందో ఆ తప్పుకి ఎమ్మటే సొల్యూషన్ కావాలంటున్నాడు ఈడు. సరే పోలీసులు కొంచెం నిదానంగా చేస్తున్నారనుకుందాం. కోర్టులు కూడా కొంచెం ఎందుకంటే కోర్టుకి సాక్ష్యాలు కావాలి. ఆ సాక్ష్యాలు లేకపోతే కోర్టు తీర్పులు ఇవ్వలేరు. వాళ్ళు డిలే చేస్తారు. అలాంటప్పుడు ఎవడైతే ఈడు పెట్టుకున్నాడో, ఒక సైన్యంలా తయారయ్యిండో, పెద్ద యూనిఫార్మ్ యేసుకొని పెద్ద వీరుల్లాగా చేసుకున్నారు గదా! మీరు ఆ సాక్ష్యాలు సంపాదించండి. ఎవడొద్దన్నాడు? సాక్ష్యాలు సంపాదించి కోర్టుకిస్తే అసలు డిలేనే ఉండదు గదా! వీడు పూర్తిగా మన కాన్స్టిట్యూషన్‌ని, మన రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా ఉన్నాడండి. వీడు ఖచ్చితంగా ఒక బ్రెయిన్ వాష్ తోటొచ్చాడు. ఒక మూర్ఖతత్వంతోటొచ్చాడు. ఎందుకంటే ఇలాంటోళ్ళు ఎలా ఉంటారంటే చెప్పనా? ఒక ఇన్సిడెంట్ జరగగానే ఇమ్మీడియేట్‌గా ఇంకా రక్తం బాయిల్ అయిపోయి ఒక తీవ్రవాదిలాగా మారిపోతారండి. తీవ్రవాదిగా మారిపోయి హత్యలు చేయడం కూడా అసలకి హత్య చేయడానికి కూడా వీళ్ళు వెనకాడరు. అలాంటి విధంగా ఉంటారు. రంగనాథన్ గారికి వార్నింగ్ ఇచ్చిపోయారు. ఉగాదిలోపు ఏం చేయకపోతే మా వాళ్ళొచ్చి చూసుకుంటారు అంటున్నాడు. ఈడు వార్నింగ్ ఇచ్చిపోతున్నాడు. అంత డైరెక్ట్‌గా ఇచ్చిపోతున్నాడు. వీడిని ఏం చేయాలని నాకు అర్థం కాదంటే, ఏం చేయాలని ఈ రామరాజ్యం అని పేరు పెట్టుకొని వార్నింగ్ ఇచ్చి ఎళ్తాడా? అంటే
రేపొద్దున రంగనాథ్ గారు ఆయనకి వాడికి కోఆపరేట్ చేయకపోతే నిన్ను చంపేస్తారని ఇండైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చిపోతున్నాడు వాడు. ఇదే రామరాజ్యంలో. రామరాజ్యంలో పేరు పెట్టుకొని ఇలాంటి పనులు ఇలాంటి బిహేవియరే ఉండేది. కాబట్టి ఇలాంటి వాళ్ళని అస్సలు మనం అస్సలకి ఆహ్, సపోర్ట్ కాదు. వీళ్ళని అసలకి జైల్‌లో పెట్టి కుల్లబడవాలండి. నేను చెప్తున్నా కుల్లబడవాలి. వీళ్ళేంటి వీళ్ళ ఎనకాల ఎవడెవడున్నాడు. వీడు వీర రాఘవరెడ్డి అని ఒక్కడే కాదు. నాకు తెలిసి ఎనకాల ఏదో పెద్ద వాడికి అసలకి నేర్పించినోడెవడు, దీని ఎనకాల ఏంటి శక్తి ఉంది, ఏంటనేది క్లియర్‌గా తెలుసుకోవాలి. ఎందుకంటే రకరకాలు పుట్టుకొస్తున్నారు. కావాలని ఇలాంటి డబ్బు కోసం గావచ్చు, లేకుంటే పేరు ప్రతిష్టల కోసం గావచ్చు, రకరకాల ఒక్కొక్కడి మైండ్‌లో ఒక్కొక్కటుంటదండి. కొంతమంది పేరు ప్రతిష్టల కోసం ఇలాంటివన్నీ జేస్తా ఉంటారు. కొంతమంది డబ్బు కోసం ఇలాంటివన్నీ జేస్తా ఉంటారు. దాని ఎనకాల ఏంటిదండి కుట్రకోణం ఏంటనేది కనిపెట్టాలి. ఖచ్చితంగా దీన్ని ఛేదిస్తారని అయితే కోరుకుందాం తెలంగాణ గవర్నమెంటు. దీన్ని మటుకు అస్సలు క్షమించొద్దండి. ఇప్పుడు రంగనాథ్ గారు కొన్ని సంవత్సరాలుగా అక్కడ పనిజేస్తా ఉన్నారు. ఆయనేమన్నా లక్షల కోట్లు సంపాదించాడు, ఏమి కూడబెట్టుకోలేదు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇలా హింసించడం అనేది నాకైతే అస్సలు నచ్చలేదండి. మరి మీరేమంటున్నారో కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఇలాంటి వీర్రాఘవరెడ్డి లాంటి వాళ్ళు వీడికి కులమే కావాలా? నువ్వు సభ పెట్టుకొని నువ్వు పిలువు రామరాజ్యం మేము స్థాపించామండి. దీనిలో పార్టిసిపేట్ చేయండి. మీకు దీనిలోకొచ్చే వాళ్ళందరూ కూడా మీరు రాముడికి అంకితమై పనిచేయాలి. ఎలాంటి ఆశలు, అత్యాశలు లేకుండా పనిచేయాలని పిలవండి. వస్తారు, వచ్చేవాళ్ళు జాయిన్ అవుతారు. లేకుంటే లేదు. అది పోగొట్టి నువ్వు రాజ్యాంగం ప్రకారంగా, చట్టం ప్రకారం ఎళ్ళకుండా మనం ఒక దాన్ని తయారు చేసుకున్న దాన్ని నువ్వు ధిక్కరించి ఆహ్, ముందుకెళ్ళడం అనేది అతను హిందువు అయినా సరే మనమైతే వ్యతిరేకించాల్సిందే. అతను ఖచ్చితంగా ఖండించాలి. ఇలాంటి వాళ్ళని ఇప్పుడు గనక ఇతన్ని వీరరాఘవరెడ్డిని మనం ఖండించి ఆపకపోతే రేపొద్దున ఇలాంటి వాడు చాలా మంది పెరిగిపోతారండి. బంగ్లాదేశ్‌లో చూసాం గదా! అలా అయిపోద్ది మన దేశం గూడా. ఇలాంటి వాళ్ళని అయితే అస్సలకి ప్రోత్సహించకూడదు. దీన్ని ఇమ్మీడియేట్‌గా అయితే యాక్షన్ తీసుకొని దీనికి ఎక్కడికిక్కడే ఎమ్మటే క్లోజ్ చేయాలండి. ఇలాంటి వాళ్ళనైతే ఇంత దారుణంగాన వాడు డైరెక్ట్‌గా వీడియోలో పెట్టుకున్నాడంటే వాడి వెబ్‌సైట్‌లో వాడికి ఎంత పొగరు అంటే ఎంత బలుపుందో అర్థం చేసుకోండి. వాడాడ ఆహ్, అంత అర్చకుడు ఆయన చిలుకూరు బాల టెంపుల్ ఎప్పుడు పెద్ద పెద్ద చరిత్ర ఉంది దానికి. నేను కూడా చాలా సార్లు ఎళ్ళాను ఆ టెంపుల్‌కి. ఆయన ప్రధాన అర్చకుడు ఎంత నిష్టలుగా ఆయన పనిచేస్తుంటాడు ఆ గుడిలో పనిచేసేటప్పుడు అర్చకుడుగా. అలాంటి ఆయన్ని కింద కూర్చోబెట్టి మరి ఆయన పైకి లేస్తుంటే లేనీయకుండా కిందకు తోసేసి ఈడు కుర్చీలో కూర్చొని ఆ చుట్టుపక్కల కూర్చొని చుట్టూరు గుమికూడి ఆయన అంత ఇబ్బంది పెడుతున్నారు. నా తప్పయిపోయింది క్షమించమన్నా కూడా ఈడు అక్కడి నుంచి ఎళ్ళిపోకుండా వాడికి కావాల్సిన పని వాళ్ళు చేసి పెట్టాలంట. వీడెవడండి? వాడికెందుకు చేసి పెట్టాలి? ఆయన ఇష్టం ఉంటే చేసి పెడతారు. లేకుంటే లేదు. ఆయన ఇష్టం అది. ఆయన పర్సనల్. మీకేదైనా కావాలనుకుంటే నువ్వు చేసుకో. పొయ్యి ఒక సంస్థ పెట్టుకో. దాంట్లో చేసుకో. ప్రజలను అడుగు. లేకుంటే ఇంటింటికి పోయి అడుక్కో. వచ్చేవాళ్ళొస్తారు. లేకుంటే లేదు. స్వచ్ఛందంగా వస్తారు. లేకుంటే లేదు. నువ్వు అంత బెదిరించే సైన్యం తయారు చేసుకో అవసరం ఏంటో నాకైతే అర్థం కావట్లేదండి. వీడి వెనకాల పెద్ద కుట్ర కోణం ఉందైతే నేనైతే భావిస్తున్నా. దీనైతే నేను అస్సలు సమర్థించొద్దు. నేను చెప్తున్నా ప్రతి హిందూ గూడా నేను చెప్తున్నా ఎవరు దీన్ని సమర్థించాల్సిన అవసరం లేదు. వాడెంత నైస్‌గా మాటలు చెప్తున్నాడో తెలుసు కదా! కొన్ని కొన్ని మన్ని కొన్ని కొన్ని మంచియి అయితే బట్టి వచ్చాడు. కొన్ని మంచి శ్లోకాలన్నీ అలానే కొన్ని సెక్షన్‌లు బట్టి వచ్చి అక్కడేదో వాగేసి ఇప్పుడేందంటే వాడేదో పెద్ద అంటే రేపొద్దున ప్రజల్లో నెగెటివ్ ఇప్పుడు సోషల్ మీడియా బాగా పెరిగిపోయింది గదా! ఆ నెగటివిటీ రాకుండా వాడు చాలా జాగ్రత్త పడ్డాడు. అక్కడ బూతులేం మాట్లాడకుండా చాలా నైస్‌గా మాట్లాడాడు. కానీ చూసే వాళ్ళకి అందరికి క్లియర్‌గా కనిపిస్తుంది. రంగనాథ్ గారిని ఎంత ఇబ్బంది పెట్టారో దానికి ముందు కొన్ని కట్ వీడియోలు పెట్టాడు. షార్ట్‌లు కట్ వేసి పెట్టారు. మరి ఫుల్ వీడియో పెట్టొచ్చు కదా దమ్ముంటే. కాబట్టి ఇది నేనైతే అసలు ఒప్పుకోనండి. నాకైతే అస్సలు నచ్చలేదు. దీన్ని ఎమ్మటే ఇమ్మీడియేట్‌గా అయితే ఈ తెలంగాణ గవర్నమెంట్ నాకు తెలిసి ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు, రంగనాథ్ గారు మాట్లాడుతున్నారు ఫోన్ చేసి. దీన్నైతే ఉపేక్షించేయలేదు. ఖచ్చితంగా మంచి యాక్షన్ తీసుకొని దీని వెనకాల ఏం కుట్ర ఉందనేది బయట పెట్టాలి. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ. మీరు కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. అసలు దీని గురించి మీరేంటి వీర రాఘవరెడ్డి చేసింది కరెక్టా? రాంగా అనేది మీరు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది మన ప్రజల్లో ఎంత చైతన్యం ఉందో.